జర్నీ ఇట్స్ అమేజింగ్ వండర్ఫుల్ వన్ ఆఫ్ ద మై బెస్ట్ జర్నీ. సో వాళ్ళు చాలా కష్టపడి వ్యవసాయం పనులు చేసి నా తమ్ముడిని నన్ను ఇద్దరిని చదివించినారు. సో నా పాప నేను వర్క్ చేసినప్పుడు అంతా తినే చూసుకుంటది. ఐ వాంట్ టు థ్యాంక్ హర్ ఆల్సో. నా లైఫ్ లో ఇన్స్పిరేషన్ మా బాబాయ్ ఉన్నారు. సో ఉంటే ఇద్దరు అకౌంట్ లో రెండు టికెట్లు ఉన్నాయి మా ఇద్దరి. నైస్ సెటప్. ఫన్నీ మూమెంట్ ఏం గుర్తు రావట్లేదు. బట్ ఒకసారి ఏమైందంటే ఊరు నుంచి వచ్చేటప్పుడు సేమ్ టికెట్స్ నేను చేసిన, మా హస్బెండ్ కూడా సేమ్ ట్రైన్ కి సేమ్ డే చేసినారు. ఇద్దరు ఒకే ట్రైన్ కి చేసినాము. సేమ్ కోచ్ వచ్చింది. ఇద్దరు ఓకే అని వెళ్తే సీట్ నెంబర్స్ చూస్తే డిఫరెంట్ ఉన్నాయి. ఆ నెక్స్ట్ చూసుకుంటే డబుల్ టికెట్స్ ఉన్నాయి. అది ఫన్నీ మూమెంట్, రీసెంట్ ఫన్నీ మూమెంట్. అంటే నేను చేసిన అని నాదే ఆయన చూస్తున్నారు అనుకున్నాను. పిఎన్ఆర్ తను ఏమనుకున్నారంటే తను చేసిన పిఎన్ఆర్ నేను చూస్తున్నా అనుకున్నా. వెయిటింగ్ లిస్ట్ ఉండే. సో కన్ఫర్మ్ అయినాక కూడా మాకు తెలియలేదు. ట్రైన్ ఎక్కినాక నేను సీట్ నెంబర్ చూసి ఆ సీట్ లో లగేజ్ పెడితే కాదు ఇది అని చెప్పినారు. సో అప్పుడు చూసుకుంటే ఇద్దరు అకౌంట్ లో రెండు టికెట్లు ఉన్నాయి మా ఇద్దరి. టోటల్ 4 చేసినాం టికెట్స్. అది సంక్రాంతి మూమెంట్. ఆంధ్రాలో సంక్రాంతిలో టికెట్స్ దొరకడం చాలా కష్టం. దాంట్లో మీరు 2 టికెట్స్ బుక్ చేసినా. లైఫ్ లో ఇన్స్పిరేషన్ ఎవరన్నా? నా లైఫ్ లో ఇన్స్పిరేషన్ మా బాబాయ్ ఉన్నారు. సో నాది యాక్చువల్లీ ఒక రూరల్ విలేజ్ మా ఊర్లో. సో తను ఫస్ట్ ఇంజనీర్ మా ఊరికి. తను చూసినాక నేను కూడా ఇంజనీరింగ్ చదవాలనుకున్నా. సో చదివినా, ఇప్పుడు మంచిగా వర్క్ చేస్తున్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. సో ప్రెసెంట్ ఇప్పటికి ఎథిక్స్ వాల్యూస్ కూడా తనే నాకు ఇన్స్పిరేషన్. నేమ్ ఇస్ వేణు చిన్నన్న. మీ లైఫ్ లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటున్నామా? థ్యాంక్స్ అంటే డెఫినెట్లీ మా ఫాదర్ మదర్ కే చెప్తాను. సో వాళ్ళు చాలా కష్టపడి వ్యవసాయం పనులు చేసి నా తమ్ముడిని నన్ను ఇద్దరిని చదివించినారు. ఇప్పుడు ఇద్దరం కూడా మంచి MNC లో వర్క్ చేస్తున్నా. సో వాళ్ళు స్కూల్ కూడా పోలేదు, రాయడం చదవడం కూడా రాదు, కానీ చాలా కష్టపడి ఇద్దరిని మంచిగా చదివించారు. ఇద్దరం బాగా చదువుకొని మంచిగా జాబ్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మా ఫ్యామిలీస్ లీడ్ చేస్తున్నాం. ఓకే మ్యామ్, మేము లైఫ్ లో మీరు సెటిల్ అయితే ఒక డ్రీమ్ ఉంటుంది కదా, వాడు ఇంత నీకు చదివేసి మీకు ఈ స్టేజ్ లో పెట్టారు కదా, మీరు ఆ స్టేజ్ లో వెళ్తే వాడి కోసం ఏం చేస్తారని ప్లాన్ ఉన్నారు? మా డాడీకి అయితే మంచి బైక్ కొనియాలని ఉంది. ఆ స్కూటీ ఉంది, బట్ తనకి ఒక మంచి బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ లాగా కొనియాలని ఉంది. సో అది మా మమ్మీకి ప్రెసెంట్ తన ఎన్నోసార్లు అడుగుతున్నా ఏం లేదు, ఒక మంచి ఇల్లు ఉంటే చాలని చెప్పింది. సో ఇన్ ఫ్యూచర్ లో చూడాలి. మీకు తమ్ముడు ఉన్నారు కదా? అవును. వాడి కోసం ఏదైనా ఒక మాట చెప్తారు మ్యామ్? వాడి కోసం వాడు నాకు తమ్ముడైనా చాలా అంటే మంచిగా అడ్వైస్ చేస్తుంటాడు, హెల్ప్ చేస్తుంటాడు. సో వాడు ఇంకా ఫ్యూచర్ లో మంచిగా ఇంకా బాగుండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ నేను వచ్చిన మా ఫాదర్ మదర్ ని వాడే చూసుకుంటున్నాడు. సో అడ్వైస్ ఏం దొరికింది నాకు? అడ్వైజ్ ఏమంటే ఏమైనా అంటే ఎక్కువ ఎమోషనల్ గా అయిపోతుంటా, బట్ ఎమోషనల్ తక్కువ అవ్వాలి అని ఒకటి అడ్వైజ్ నేను ప్రాక్టీస్ చేస్తున్నా. అంటే ఎక్కువ టైం మైండ్ లో ఉంచుకొని ఎమోషనల్ గా ఉండకూడదు. దాని వలన ఏమంటే మన మూడ్ స్పాయిల్ అవుతుంది, వర్క్ స్పాయిల్ అవుతుంది. సో ఆ అడ్వైజ్ ఇచ్చినారు, నేను అది ప్రాక్టీస్ చేస్తున్నా. ఎమోషనల్ గా కొంచెం తక్కువ మెంటలీ తీసుకోవాలని. సో ఇంకొకటి థ్యాంక్ యూ మా ఫాదర్ మదర్ తో పాటు తిను నా కేర్ టేకర్ అండ్ మెయిడ్. సో నా పాప నేను వర్క్ చేసినప్పుడు అంతా తినే చూసుకుంటది. ఐ వాంట్ టు థ్యాంక్ హర్ ఆల్సో. ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటాయి మ్యామ్? నైస్. ఇప్పుడు జర్నీ చేస్తుంటే బోర్ కొడుతుంటది, కానీ మీరు బోర్ కొట్టకుండా మంచిగా లైట్ సెటప్ చేసి, ఫస్ట్ నేను షాక్ అయినా యూట్యూబ్ ఛానల్ అనగానే. ఓకే ఫస్ట్ టైం నేను అంటే ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వటం, మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. బట్ అసలు జర్నీ ఇట్స్ అమేజింగ్ వండర్ఫుల్ వన్ ఆఫ్ ద మై బెస్ట్ జర్నీ. చాలా బాగుంది. సో యా, ఇట్స్ గ్రేట్. Please follow him and subscribe and share it. Thank you. Thank you Nammayatri also. Thank you so much ma'am.